మార్పు కోసం పోరాడారు. వ్యవస్థను మార్చాలని రోడ్లపైకే వచ్చారు. అనుకున్నట్టే జెన్జీ యువత అంతా కలిసి తమకు నచ్చిన ఓ యంగ్ లీడర్ ని గెలిపించుకున్నారు. కానీ కట్ చేస్తే నెలలు గడవక ముందే సీన్ మొత్తం కూడా రివర్స్ అయింది. తాము నమ్మి ఓట్లేసి గెలిపించిన అదే నాయకుడికి వ్యతిరేకంగా నేపాల్ యువత ఇప్పుడు మళ్లీ రోడ్లెక్కి నిరసనలు చేస్తోంది. నెలల కిందట జెన్జీ హీరోగా నిలిచిన ప్రధాని బాలేంద్ర షా ప్రభుత్వంపై అక్కడి యువత ఇంతలా ఎందుకు మండిపడుతుంది? నేపాల్ అంటేనే ఇప్పుడు ప్రపంచానికి జెన్జీ యువత సృష్టించిన మహా ఉద్యమం గుర్తొస్తోంది. సోషల్ మీడియాపై ఆంక్షలు విధించారని, తమ భావ ప్రకటన స్వేచ్ఛను హరించారని గతంలో కేపీ శర్మ ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేపాల్ యువత ఒక సునామీలా రోడ్డెక్కింది. ఆ జెన్జీ ఉద్యమం ఉధృతికి పోలీస్ కాల్పులో 19 మంది యువకులు ప్రాణాలు కోల్పోయినా వెనకడుగు వేయలేదు. పార్లమెంటు భవనానికి, ప్రధాని నివాసానికి నిప్పు పెట్టారు. దాంతో ఆర్మీ చీఫ్ జోక్యంతో గతేడాది సెప్టెంబర్లో కేపీ శర్మ ఓలీ దిగిపోక తప్పలేదు. 2026 మార్చిలో జరిగిన చారిత్రాత్మక ఎన్నికల్లో అవినీతి రహిత పాలన అందిస్తాడనే నమ్మకంతో ఖాట్మండు మాజీ మేయర్ రాపర్ అయిన బాలేంద్ర షా అలియాస్ బాలెన్ షాకు యువత బ్రహ్మరథమే పట్టింది. ఆయన నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అఖండ మెజార్టీతో అధికారంలోకి కూడా రావడం జరిగింది. బాలెన్ షా నేపాల్కు సరికొత్త యువ ప్రధాని అయ్యారు. కానీ కట్ చేస్తే ఆయన పదవి చేపట్టి సరిగ్గా 4 నెలలు అవుతుంది. ఇంతలోని సీన్ పూర్తిగా రివర్స్ అయింది. తాము ప్రాణాలిచ్చి గెలిపించుకున్న అదే యువ ప్రధానికి వ్యతిరేకంగా నేపాల్ జెన్జీ యువత ఇప్పుడు మళ్లీ ఖాట్మండు వీధుల్లో మళ్లీ ఆందోళన చేస్తోంది. నిన్నటి వరకు తమ కంటి పాపలా చూసుకున్న హీరోను ఈ రోజు విలన్ గా చూస్తూ నినదిస్తోంది. పేదలపై క్రూరత్వం ఆపండి, మానవ హక్కులను రక్షించండి అంటూ వందలాది మంది యువకులు ప్రభుత్వ ప్రధాన కార్యాలయం సింహదర్బార్ సెక్రటరియట్ ముందే తిరగబడుతూ ఉన్నారు. ఈ ప్రజా ఆగ్రహానికి కారణం కేవలం యువకుడి మరణం. అదే దేశాన్ని కుదిపేస్తుంది. గత వారం ఖాట్మండు వీధిలో గణేష్ నేపాలి అనే 25 ఏళ్ల యువకుడు తన బైక్ టాక్సీ వేసుకుని ఒక కస్టమర్ కోసం రోడ్డు పక్కన ఎదురు చూస్తూ ఉన్నాడబ్బా. రోజు గడిస్తేనే కానీ ఇల్లు గడవని పేద కుటుంబం అది. అంతలోనే అక్కడికి వచ్చిన మున్సిపల్ పోలీసులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అడ్డగోలుగా అతని బైక్ చక్రానికి లాగ్ వేశారు. కన్నీళ్లు పెట్టుకుంటూ బ్రతింలాడినా ఆ పోలీసులు కనికరించలేదు కదా. ఆ నిస్సహాయత, ఆకలి, అవమానం తట్టుకోలేక ఆ యువకుడు అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించేసుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజే కన్నుమూశాడు. ఈ దారుణం వినగానే నేపాల్ యువత ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. రోడ్లపైకి దూసుకొచ్చారు. నిజానికి బాలెన్ షా గతంలో ఖాట్మండ్ మేయర్గా ఉన్నప్పటి నుంచే చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకునేవారు. నగర అందాల కోసం ఫుట్పాత్లు క్లియర్ చేయడం, నది ఒడ్డున ఉన్న పేదల గుడిసెలను జేసీబీలతో కూల్చేయడం వంటి పనులను చాలా దూకుడుగానే చేశారు. అప్పట్లో యువత దీన్ని సిస్టమ్ క్లీనింగ్ అని మెచ్చుకుంది. కానీ ప్రధానమంత్రి అయ్యాక కూడా అదే దూకుడు పేదల ప్రాణాల మీదకు తెస్తోంది. ఇప్పుడు యువత గ్రహించింది. రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని, రెక్కాడితే కానీ డొక్కాడిన రోజువారి కూలీలను, గుడిసెల్లో ఉండే పేదలను పోలీసులు వేధిస్తూ వారిని అక్కడి నుంచి వెళ్లగొడుతుంటే బాలెన్ షా ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందని యువత తీవ్రంగానే మండిపడుతోంది. నేపాల్ రాజ్యాంగం ప్రకారం చూస్తే స్థానిక మున్సిపల్ పోలీసులకు ప్రజలను లాఠీలతో కొట్టే హక్కు గాని, అరెస్టులు చేసి లేదా బలాన్ని ప్రదర్శించే అధికారాలు గాని లేవు. ఒకవేళ ట్రాఫిక్ లేదా రోడ్డు అబ్జెక్షన్ సమస్య ఉంటే దాన్ని మెయిన్ ట్రాఫికింగ్ పోలీసులకు అప్పగించాలి. కానీ బాలెన్ షా హయాంలో మున్సిపల్ పోలీసులు ఒక సమాంతర సైన్యంగా మారి పేద వ్యాపారులను వేధించటం, ప్రైవేట్ ఆస్తులను లాక్కోవటం, శారీరకంగా దాడి చేయడం లాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని న్యాయ నిపుణులు సైతం చెప్తూ ఉన్నారు. ఈ అరాచకాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో యువత ఆగ్రహం నషాళానికే అంటిందని చెప్పుకోవాలి. పేదలను చంపి నగరాన్ని అందంగా మార్చడం మాకొద్దు, మాకు కావాల్సింది మానవత్వం ఉన్న నాయకుడు అంటూ తాము కుర్చీ ఎక్కించిన లీడర్కి ఇప్పుడు జెన్జీ యువత చుక్కలు చూపిస్తోంది. మరి ఒకప్పుడు తనను గెలిపించి ఇప్పుడు తనకు వ్యతిరేకంగా తిరగబడ్డ ఈ యువత ఆగ్రహాన్ని శాంతింపచేయడానికి ప్రధాని బాలెన్ షా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేద టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.